హాయ్ గైస్, నిన్న నైట్ మనకి ఇంట్రొడ్యూసింగ్ బుజ్జి వీడియోని అయితే రిలీజ్ చేశారు. మరి ఆ వీడియో ఎలా ఉందో దాంట్లో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్ డీకోడింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందు ఈ గ్లిమ్స్ ఎలా ఉందంటే, ఈ గ్లిమ్స్ అయితే మనం హాలీవుడ్కి అయితే ఏం తక్కువ, విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మన బుజ్జికి భైరవి మధ్యన కాన్వర్జేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. మరి ఈ వీడియోలో దొరికిన మైక్రో డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూడబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటను కొట్టేయండి. వీడియోని స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకి స్టార్టింగ్లో మన బుజ్జి అంటుంది ఈ మిషన్ అనేది ఇంపాసిబుల్ అని అంటుంది. మరి ఆ మిషన్ ఏంటంటే బౌండ్ హంటర్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మన ఫ్యూచర్లో ఏంటంటే బౌండ్ హంటర్స్ ఏంటంటే మనం ఒకరి దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళకి ఏదైనా పని, ఒకరిని చంపడం కానీ లేదా ఏదైనా పని చేయడానికి వాళ్ళని బౌండ్ హంటర్స్ అంటారు. అలాగే మన భైరవకి ఒక 1,000,000 యూనిట్స్ అనేది ఒక మనీ లాంటిది. ఫ్యూచర్లో మనీకి బదులుగా యూనిట్స్ అనేది వాడతారేమో కాబట్టి యూనిట్స్ అని చెప్పారు. మరి 1,000,000 ఇస్తానని చెప్పినట్టున్నారు కాబట్టి చాలా పెద్దగానే ప్లాన్ చేశారు. మరి ఈ మిషన్ ఇంపాసిబుల్ అంటది, కానీ భైరవ ఎలాగైనా చేయాలని చెప్పి సో నెక్స్ట్కి వెళ్తే ఇంకా ఈ షార్ట్ ఏంటంటే, ఈ షార్ట్ మనం ఫస్ట్ మనకి కల్కి 2898 గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఒక హ్యాండ్ కింద పడింది చూసారా, ఆ హ్యాండ్ ఈ స్టాచ్యూదే అయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ షార్ట్ గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. మన టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో మూవీస్ తీయగలదు, కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల తీయలేకపోయి. కానీ ఇప్పుడు మన టాలీవుడ్కి నాగశ్విన్ నెక్స్ట్ బడ్జెట్ అయితే వేరే లెవెల్లో పెట్టారు కాబట్టి ఇలాంటి అవుట్పుట్ రావడంలో తప్పేం లేదు. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక మనిషి ఉన్నారు. ఆ మనిషో లేకపోతే రైడర్సో నాకు తెలియదు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇద్దరు మనుషులు అయితే ఉన్నారు. మరి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రెడ్ సిగ్నల్తో ఒక లైట్ అయితే వెలుగుతుంది. ఇంకా ఇది ఒక స్పేస్ షిప్లో అయితే ఉంది. ఈ ప్లేస్ అంతా ఎక్కడ అంటే మనం ఇందాక స్టాచ్యూ అని చెప్పని చూసారా, అక్కడ ఇదిగోండి లెగ్స్ కనబడుతుంది. మనం భైరవ ఎంట్రీ స్టార్టింగే ఈ సీన్ అని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఈ షార్ట్ గురించి మాట్లాడాలంటే ఈ బుజ్జి ఎలా కాలితే అలా మారలేదు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీల్స్ అనేవి ఇక్కడ బాడీ మొత్తం తిరిగేసి ఉంది, వీల్స్ మాత్రం అలాగే ఉన్నాయి. నాకైతే ఇది ఒక స్పెషల్ ఫ్యూచర్ అని అయితే అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ ఈ షార్ట్లో అయితే మన బుజ్జి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అనేది చూపిస్తున్నారు. మరి వెనకాల గమనిస్తే ఇదేదో స్తంభం లాగా అయితే అనిపిస్తుంది. స్తంభమో లేకపోతే ఏదైనా అక్కడ రైడర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారో అనేది మనకి రానున్న అప్డేట్స్లో అయితే తెలియనుంది. ఇంకా ఈ బుజ్జి గురించి చెప్పాలంటే ఇదిగోని చూడండి, మన ప్రవాసన్ అయితే వెనక్కి తిరిగి అయితే కూర్చున్నాడు, కానీ ఇదైతే ముందరికి వెళ్తుంది. మరి ఇది కూడా ఒక ఫీచర్ లాగా అయితే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వెళ్తే ఇక్కడ ఈ మేల్ మూవీలో యాక్టర్ అయితే ఉన్నాడు. మరి ఇక్కడ విజిల్ ఎందుకు వేసాడో అని చాలామంది అయితే అడుగుతున్నారు. మరి విజిల్ ఎందుకు వేసాడో అయితే నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకంటే మన బుజ్జి పెసిమిస్టిక్ క్యారెక్టర్లా ఉంది ఫ్రెండ్స్. ఏది మొదలెట్టినా ఆ పని అవ్వదు అని ముందే తప్పు పడుతుంది భైరవ్ అని. మరి భైరవ ఆ పనిని చేసి చూపిస్తాడేమో, అందుకే ఇక్కడ ఈ యాక్టర్ అయితే విజిల్ వేసాడు భైరవని చూసి. ఇంకా ఇక్కడ ఎందుకు ప్రభాసన్న లవ్ యూ బుజ్జి అని చెప్పాడంటే, నాకు తెలిసి మన బుజ్జి అయితే ప్రభాసనుని ఏదో ఆపద నుంచి అయితే సేవ్ చేసిందని అయితే నాకైతే అనిపిస్తుంది. అందుకే బుజ్జి ప్రభాసన్న ఐ లవ్ యూ అని చెప్పాడు. మరి ఇంకా కల్కి 2898 గురించి అయితే ఇంకేం చెప్పాలంటే, ఈ మూవీ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. మరి ఇంకా రానున్న క్యారెక్టర్ ఇంట్రోస్ కూడా మన అప్డేటెడ్స్ వస్తాయి, అందుకనే ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశారు. మరి రానున్న వీడియోలు మీ దాకా చేరాలంటే సబ్స్క్రైబ్ చేశారు కదా, చేస్తారని నాకు తెలుసు. ఈ గేమ్స్ అయితే వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్.
ముఖ్యంగా చెప్పాలంటే బీజిఎం గురించి ఆ వోకల్స్ ఇంగ్లీష్ లిరిక్స్ అయితే వేరే లెవెల్ అయితే ఉన్న మనం హాలీవుడ్ని కొట్టబోతున్నాం అని అయితే కన్ఫామ్గా అయితే అర్థమైంది. మరి ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. మరి ఇంకా మన ఫ్యూచర్లో క్యారెక్టర్ ఇంట్రోస్ అయితే రాబోతున్నాయి. మరి అవన్నీ మైక్రో డీటెయిల్స్ అండ్ డీకోడింగ్ చేయాలంటే ఒక మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు సైనింగ్ ఆఫ్. బాయ్.